హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఫ్రైడే రోజుదండి. మార్నింగ్ నుంచి అలాగే నేను పూజ వీడియో, అలాగే చిన్న పార్సల్ వచ్చింది, అది వీడియో అనేది ఈరోజు అనమాట. నేను పూజ ఫ్రైడే రోజు నేను ఆల్రెడీ ఎలా చేసుకుంటాను ఏంటన్నది పెట్టాను. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంటే డైలీ వ్లాగ్ అంటే ఇంకా అవన్నీ కూడా మరి నేను చేసినవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఈరోజు వ్లాగ్ ఇదనమాట, ఫ్రైడే పూజ. నేను ఎంతవరకు తీసాను కుదిరినంత వరకు పెట్టాను అనమాట. సో చూసి సపోర్ట్ చేసి కామెంట్ చేసి ఎలా ఉన్నది ఏంటో చెప్పండి. అలాగే ఈరోజు ముగ్గు అయితే ఇదనమాట. శుక్రవారం కాబట్టి ఆల్మోస్ట్ పద్మం కమలం కంపల్సరీ కాబట్టి ఇంకా పద్మం ముగ్గు వేసుకొని ఇంకా కలర్స్ పసుపు రెడ్ అని వేసుకుంటున్నాను. ఇంకా నేను ఇది చేసే లోపల హరిణి పాపం అదే స్నానం చేసి వచ్చేసింది. స్నానం చేస్తుంది కదా అమ్మ, అయితే నేను గడపలకు పెట్టేస్తానని చెప్పింది. యాక్చువల్గా అయితే గురువారం ఈవినింగ్ పెట్టేసుకుంటాం మేము గడపలకి అదిని. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఎలకలు అసలు ముగ్గు అనేది ఉంచట్లేదు పొద్దుటికి. అందుకని మాకు డబుల్ పని అనమాట. అంటే మార్నింగ్ పని ఎక్స్ట్రా అయిందనమాట. ఇప్పుడు ఇంకే రోజు ఆ రోజే పెట్టుకోవాల్సి వస్తుంది. మార్నింగ్ ఇది మంచిదే, కాకపోతే పని ఎక్కువ ఉంటుంది కదా. ముందు రోజు పెట్టుకున్నామంటే కొంచెం పని తగ్గుతుంది అప్పటికప్పుడు. కాబట్టి ఇంకా హరిని అయితే స్నానం చేస్తాను కదా, నేనైతే పెట్టేస్తానని చెప్పింది. నేను ఇంకా బయట కల్లాపేసి ముగ్గులు పెట్టేసి నేనైతే ఇంక స్నానానికి వెళ్ళిపోయాను. ఇంకా హరిని అయితే ముగ్గులు పెట్టేస్తుంది. ఈరోజు అయితే ఇంకా కెమెరామెన్ చరణ్ అనమాట. అయితే మా అబ్బాయి అయితే వీడియో తీశారు, అందుకని ఫోన్ ఇంకా అలా ఊగిపోతుంది అనమాట మీకు ఈరోజు ఎక్కువ. సో అయితే వీడియో అయితే బాగానే ఉంది, కానీ కొంచెం ఊగుతుంది ఫోన్ అంతే. చూసారు కదా. ఇంకా తనైతే తనకు వచ్చినట్టుగా సింపుల్గా అయితే ఇలా ముగ్గులు పెట్టింది. అలాగే తులసమ్మ దగ్గర కూడా పెట్టేసుకుంది. తులసమ్మ దగ్గర తనే దండం పెట్టుకుంటుంది. నేను ఈవినింగ్ టైమ్స్ పెట్టుకుంటున్నానని మీకు చాలాసార్లే చెప్పాను. మార్నింగ్ అయితే ఇంక హర్నీయే పెట్టుకుంటుంది అనమాట. ఇక్కడ చూసారా ఎంత కళగా అనిపిస్తుందో. మెయిన్ ఈ బొట్లు పెడితే వీటికి చాలా అందం అనిపిస్తుంది. ఇక్కడ కూడా హర్నీయే పెట్టింది అనమాట. ఇంక నేను స్నానం చేసి వచ్చేటప్పటికి హర్నీ అయితే తులసమ్మ దగ్గర వెలిగించేసుకుంది. అలాగే చరణ్ ఏమో మా అబ్బాయి వచ్చేసి ఇంకా ఈ సైన్యమూలు అయితే దండం పెట్టేసుకున్నాడు. వాళ్ళిద్దరు స్నానాలు అవి ముందే అయిపోయినాయి. అయితే ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేసి ఇంకా దేవుడి మందిరంలో పూజ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు ఇంక మార్నింగ్ అంటే ఫ్రైడే రోజు ఎక్కువ నేనే పెట్టుకుంటాను అనమాట. మార్నింగ్ ఈవినింగ్ కూడా పెట్టుకుంటాను. ప్రతిరోజు ఆయనే పెట్టుకుంటారు, కానీ ఈరోజు ఇంకా ఫ్రైడే రోజు అయితే నేను చేసుకుంటాను అనమాట. సో ఇంక ఈరోజు అయితే ఇంకా ఉప్పు దీపం అలాగే కామాక్షి దీపం కంపల్సరీ వెలిగిస్తాము. అలాగే మందిరంలో మనకు పూజ అదే గుడికి వెళ్ళిన ఫీలింగ్ రావాలంటే ఇలా జవాది లిక్విడ్ అది ఒక చిన్న బాటిల్ తెచ్చుకుంటే ఆల్మోస్ట్ చాన్నాళ్ళు వచ్చేస్తుంది. 2 months అలా వచ్చేస్తుంది. అదైతే ఇక్కడ నేను రాస్తున్నాను అనమాట. ఇంకా అయితే ఇక్కడ ఉప్పు దీపం అయితే పెట్టుకుంటున్నాను. ప్రతి శుక్రవారం పెట్టుకుంటాం కదా, ఇంకా ఉప్పు దీపం అయితే పెట్టుకుంటున్నాను. అలాగే ఈరోజు ద్వాదశి కూడా. ఇంక ఉప్పు దీపంలో అయితే నేను ఆవనయ్య వేస్తాను కాబట్టి ఆవనయ్య అయితే వేసుకుంటున్నానండి. అలాగే ఇంక మందిరం అయితే నేను ఇలాగా సర్దుకున్నానని చెప్పాను కదా, ఇలా అయితే సర్దుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అంటే వాళ్ళకి వచ్చినంతలో వాళ్ళు పెట్టారు కదా, ఇంకా నాకు హెల్పే చేశారు చెప్పాలంటే పిల్లలు కూడా. కానీ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అని చెప్పేసి నేను మళ్ళీ సర్దుకున్నాను. ఇంకైతే 2 దీపాలు అయినాయి కదా అని చిన్న దీపం కూడా పెట్టాను అనమాట. ఇంక 3 దీపాలు మందిరంలో అయితేని. ఇంక ఇలా అయితే పెట్టుకున్నాను. అలాగే అమ్మవారికి ఎదురుగా ఇంకా ఏనుగులను అయితే పెట్టుకున్నానండి.
ఇంకా తర్వాత అయితే ఇంకా జలంతో అయితే అభిషేకం చేసుకున్నాను ఈరోజు. ఇంకా అంతా సర్దేసుకున్నాక ఇంక పూలు అవి పెట్టేసుకున్నాక అయితే నేను అంతా రెడీ చేసుకున్నాక దీపాలు అయితే వెలిగించుకుంటానండి. ఎందుకంటే మందిరం అనేది కొంచెం అదే చిన్నది కదా, దీపం వెలిగించిన తర్వాత అయితే కొంచెం చెయ్య కాలుతుంది కదా, అందుకని చెప్పేసి నేను ముందే పెట్టేసుకుంటాను. ఎలాగన్నా పెట్టుకోవచ్చు, ముందు మనకి బత్తి ముఖ్యం కానీ ముందు పెట్టామా వెనకాల పెట్టామా అన్నది కాదండి. సో ఇంకైతే పువ్వులు అవి పెట్టేసుకున్న తర్వాత పూర్తిగా రెడీ చేసి నేనైతే ఇంకా పూజ చేసుకుంటాను. అలాగే ఈరోజు నేను శ్యామలా నవరాత్రులు అయితే చేసుకోలేదు కదండి, కాకపోతే పూజ అయితే చేసుకోలేదు కానీ నార్మల్గా అయితే అమ్మవారిని ఎప్పుడూ నేను తలుచుకుంటూనే ఉన్నాను. అయితే అదే కాకుండా ఈరోజు అయితే ఇక్కడ సోమాలమ్మ తల్లి, రాజమండ్రిలో సోమాలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి అయితే వెళ్ళి అమ్మవారికి అయితే పసుపు కుంకుమ చీర అయితే పెట్టుకున్నాను. ఈరోజు ఇంకా అమ్మవారికి అలాగా నవరాత్రులు చేసినా చేయకపోయినా అమ్మవారికి చీర అనేది పెట్టుకోవాలని అనిపించింది, అందుకని అయితే పెట్టుకున్నాను అనమాట. అక్కడైతే చిన్న వీడియో తీసాను. ఇంకా నిమ్మకాయలు ప్రతి శుక్రవారం కూడా మేము ఇలా నిమ్మకాయలు అయితే పెట్టుకుంటామండి. ఇంకా నిమ్మకాయలు అవి పెట్టుకొని అయితే ఇంకా అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేయడానికి ఒక నిమ్మకాయ పెడతాను. అలాగే ఇంకా నేను ఖడ్గమాల, మన దీపవందన, మహాలక్ష్మి అష్టకం, ఇవన్నీ కూడా ఇంకా లలిత అష్టోత్తరం అది ఫోన్లోనే ఉంటుందండి, బుక్లో ఉండదు. నేను చదివేది అయితే బుక్లో ఉండదు, ఫోన్లోనే ఉంటుంది. అందులో అయితే ఇంకా మనకి ఈజీగా ఉంటుంది. ఫోన్లో ఎప్పుడన్నా చూపిస్తానులేండి మీకు, అది అష్టోత్తరం అనేది బాగుంటుంది కూడా. నేను అదైతే చదువుకొని కుంకుమ పూజ అయితే చేసుకుంటాను ప్రతి శుక్రవారం కూడా. ఇంక ఈరోజు అయితే ఇంకా ప్రతి శుక్రవారం నేను ప్రసాదం ఏదో ఒకటి పరమాన్నం వండేదాన్ని. ఇంకా ఇప్పుడైతే పాలు అయితే పెట్టేసానండి. ఇంకా పాలు అవి పెట్టేసి ఇంకా అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు పెట్టాను. ఇంక ఇక్కడతో అయితే ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత రామకోట అయితే రాసుకుంటున్నాను కదా, అదే ఆ రామకోట బుక్ కూడా ఎలక చాలా మట్టికి కొరికేసింది, రాసినవే కొరికింది పైన కొంచెం కొంచెం. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను, వీడియో తీసి. ఇప్పుడైతే తీయలేదు కానీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇంకా గుడికి వెళ్ళి అమ్మవారికి అక్కడ వీడియో అది సరిగ్గా తీయనివ్వరు, అందుకని తీయలేదన్నమాట. అయితే ఇంకా గుడికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చేసుకుని వచ్చేసాము. ఇంకా కాఫీ తాగేసి టిఫిన్ అయితే ఈరోజు అటుకులు ఉప్మా చేసామన్నమాట. అయితే ఇంకా అది తినేసి ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇదైతే పార్సల్ అయితే వచ్చిందనమాట, ఆయన అయితే బుక్ చేశారంట. అదే ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి బాస్కెట్ లాగా అనమాట. అంటే చిన్న చిన్న దోమలు ఉంటాయి కదండి, అవి వెళ్ళకుండానమాట. అవి వెళ్ళకుండా ఈ బాస్కెట్ అనేది ఆయన బుక్ చేశారంట ఫోన్లోని. నా ఫోన్లో బుక్ చేయడానికి అయితే నా ఫోన్లో అసలు యాప్లు ఏమో లేవు, పని చేయవు. ఆ యాప్లు ఏమన్నా ఎక్కించానంటే నా ఫోన్ పని చేయదు. ఇంకా ఏదో యూట్యూబ్ కోసం ఇంకా అలాగా రన్ చేస్తున్నాను కానీ ఫోను, లేదంటే అసలు పని చేయదన్నమాట ఆ యాప్లన్నీ ఎక్కించుకుంటేనే. అలాగని కాకపోతే నేను ఎక్కువ ఆన్లైన్ అవి ఏమి చూడండి, ఎందుకంటే అన్నీ ఇక్కడ మాకు దొరికేస్తాయి, అందుకని ఇంకెక్కువ ఏమి చూడను అన్నమాట. సో ఇది వచ్చేసి ఈవినింగ్ పూజ అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.